అందరికీ నమస్కారం। ఈరోజు మరి ఇక్కడ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో మన దేశాన్ని గురించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి మన వీరులకి మన సైనికులకి అందరూ కూడా మనోధైర్యాన్ని వారికి ఇంకా కూడా అందరూ కూడా దేశమంతా కూడా మరి ఎప్పుడైనా తెలియడానికి చక్కటి సందేశానికి ఇచ్చినటువంటి సందేశించడానికి ఏర్పడిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో మన దేశాన్ని కాపాడుకోవడానికి మన ప్రతి ఒక్క పౌరుడిని ప్రాణాలను కూడా మరి ముందులో పెట్టుకొని చేయడానికి ఇచ్చిన ప్రయత్నాన్ని ఏదైతే మన సైనికులు చేస్తున్నారో మనందరం కూడా మన వెంబడి ఉండి వారికి మనధైర్యాన్ని ఇచ్చి వారిని పోరాట స్ఫూర్తిని అందరూ కూడా మనం పెంపొందించుకొని మనందరం కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి అందరం కూడా మన దేశ సైనికులకి మన దేశానికి గురించి అందరూ ఒకటే ఉండాల్సిన సందర్భం కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టి మన దేశం మరొకసారి మరి ఇప్పటికే 4 సందర్భాల్లో 4 సార్లు ఈ యొక్క పాకిస్తాన్కి గుణపాఠం చెప్పినటువంటి మరొకసారి తప్పకుండా మన ఆర్మీ డెఫినెట్ గా విజయంగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ ఎవరైతే మన నాయక్ గారు మురళీ నాయక్ గారు మొన్ననే ప్రాణాలు విడడం జరిగింది కాబట్టి వారి కుటుంబాన్ని కూడా మనధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను। అందరికీ నమస్కారం, చాలా ధన్యవాదాలు। అందరికీ నమస్కారం। చాలా అందరూ కూడా పొద్దున్నే 6 సంధి కూడా కోసం మనమందరం మన దేశానికి మేము కూడా మీ సపోర్ట్ ఉన్నాం। నా సైబర్ హెల్త్ యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ ప్రొఫెసర్లు కానీ టీచర్లు కానీ మా నాయకులు కానీ అదే కానీ మా పెద్ద హరీశాన్ కానీ అందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరూ కూడా సైనికులకు మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం। ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది। మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం, ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు। మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवाद को खत्म करो, कुचल के रख दो, एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग। उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది। మనం 75 సంవత్సరాల నుండి బాధపెడుతున్నారు, మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు। మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు। ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు, ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం, ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము, ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు। మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది। మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా। జై జవాన్।